హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్తో పాటు కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ అన్నారు. ఓళ్లుపోయినపల్లిలోని ఫంక్షన్ హాలులో జరిగిన సమావేశంలో నుచ్చు శివకుమార్ యాదవ్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రజా సంక్షేమాన్ని చేపడుతూ ప్రజల మనసులో ఉన్నారని, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తున్నారని అన్నారు. అందుకు గాను ప్రజల్లో మంచి ఆదరణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని, జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు, డిబి దేవేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ పార్టీలో చేరడం జరుగుతుంది. వారు రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా వాళ్ళకు కూడా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎంతోమంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక డివిజన్లలో కూడా ఎంతోమందికి మాకు అప్రోచ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేయని పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం చూసినట్లయితే రేషన్ కార్డులో చాలా పెద్ద ఇష్యూ ఉండే. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది మందికి ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు ఒక సన్న బియ్యం తింటున్నారంటే కూడా అది మా ప్రభుత్వం పెద్దలు రేవంత్ అన్న గారు తీసుకొచ్చిన ఒక సంక్షేమ పథకాన్ని ఈరోజు వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈరోజు ఫ్రీ బస్సు ఏ విధంగానైతే మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ అత్తగారింటికి కావచ్చు, వాళ్ళ అమ్మగారింటికి కావచ్చు,